హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ప్రిడిక్షన్. గైస్, మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్స్ అయితే ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో మనమైతే పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనమైతే రాజస్థాన్ రాయల్స్ అయితే విన్ అవుతుందని చెప్పాము. మనం చెప్పినట్టుగానే రాజస్థాన్ రాయల్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఇలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫిక్స్డ్ రిపోర్ట్తో పాటు ప్రీ రిపోర్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మ్యాచ్ రిపోర్ట్ కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోలో మనం ఐపీఎల్లో జరగబోయే మ్యాచ్ నెంబర్ 28 గురించి అయితే పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ టీంల మధ్య అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది. ఇదైతే కోల్కతా హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ పరంగా చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జెయింట్స్ 4th ప్లేస్లో ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ అయితే 2nd ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచెస్లో అయితే 3 మ్యాచెస్ అయితే లక్నో సూపర్ జెయింట్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ 2 టీమ్స్ ఆడిన హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో 87 మ్యాచెస్ ఆడగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచెస్ విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 51 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 164 అయితే నమోదవ్వడం జరిగింది. పేస్కి వచ్చేసి 53% అనుకూలంగా ఉంటే స్పిన్కి అయితే 47% అయితే అనుకూలంగా కనిపిస్తుంది. మ్యాచ్కి సంబంధించిన రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నా ఫైనల్ అనాలిసిస్ కాదు. నా ఫైనల్ అనాలిసిస్ వచ్చేసి టాస్ పడిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.